మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు? మీలాగా నన్ను ఎవరు విడిపించగలరు? మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు? మీలాగా నన్ను ఎవరు విడిపించగలరు? ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై మీరుంటే చాలయ్యా. ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై మీరుంటే చాలయ్యా. నా పక్షమై మీరుంటే చాలయ్యా. నా పక్షమై మీరుంటే చాలయ్యా. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన మీ మనసునే గాయపరచగా, కనురెప్పైన నన్ను కాయకుండినా కన్ను తలరాత ఇంతేనని తలరాత ఇంతేనని చల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్ల మెల్లగా. నా తలరాత మార్చిన దేవుడు అయ్యా, నా స్థితి మార్చిన తండ్రి, నన్ను మర్చిపోయాను తండ్రి. ఏ స్థితిలో వచ్చాను, నన్ను మర్చిపోయాను తండ్రి. ఎవరైనా శత్రువుల్ని ఏడిపిస్తారు ప్రభా, ఎవరైనా ఏడిపించే వాళ్ళని ఏడిపిస్తారు, కానీ నాలాగా ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరు ఏడిపించరయ్యా. నేను ఒక శాడిస్ట్ వండి తండ్రి, సైకో వండి తండ్రి, సైకోని తండ్రి.
పరిశుద్ధంగా జీవించడం నాకు నేర్పించండి తండ్రి. అయ్యా పరిశుద్ధంగా జీవించడం నేర్పించండి. పరిశుద్ధత కోసం తృష్ణ కలిగి జీవించే కృప అంటే అయ్యా పవిత్రంగా జీవించడం నేర్పించండి. నీతిగా యథార్థంగా జీవించే మనసు ఏమంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశారు ప్రభు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశారు ప్రభువా. అన్యాయపు తీర్పు పొందార నాకై, అపహాస్యం భరించారా. ఆదరణ కరువై బాధింపబడియు మీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందార నాకై, అపహాస్యం భరించారా. ఆదరణ కరువై బాధింపబడియు మీ నోరు తెరువలేదే. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను మురిపించింది. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశారు ప్రభు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. అయ్యా అన్ని తెలుసు నా గురించి, మీకు జీవితాన్ని నాశనం చేశాను ప్రభా. మన చావు కారణమయ్యారు, అప్పులోకి ఎగ్గొట్టారు డబ్బులు తండ్రి. అపవిత్రుంటే అన్ని తెలిసి కూడా మీరు నన్ను చేరదీశారయ్యా. 23 ఏళ్ళకి యవన వయసులో చావు బతుకుల మధ్యలో రక్షించి విడిపించి మీరు త్యాగం చేసి నన్ను రక్షించారయ్యా. మీరు ఎంతో ప్రయాసపడి నాకు రక్షణ ఇచ్చారు. నేను ఈరోజు ఆ రక్షణకు విలువ ఇవ్వట్లేదయ్యా. ఆ త్యాగానికి నేను విలువ ఇవ్వటం ఎప్పుడో మానేశాను తండ్రి. ఇప్పుడు నా దృష్టిలో మీ త్యాగానికి విలువ లేదు తండ్రి. నేను కఠినాత్మని అయిపోయాను, అసహ్యుడిగా మారిపోయాను. ఇప్పుడు నా హృదయంలో మీ త్యాగమానికి ఏ కదలిక ఉండదు తండ్రి. ఎందుకంటే భ్రష్టుడిగా మారిపోయాను కాబట్టి, ఎందుకంటే నా హృదయం చెడిపోయాను కాబట్టి, ఎందుకంటే నేను వాడైపోయాను కాబట్టి. గుర్తొస్తే కన్నీరు రావాలి, హృదయం కదిలించుకోవాలి. అలా రావట్లేదంటే నేను పాడైపోయాను తండ్రి. అలా రావట్లేదంటే నేను దిగజారిపోయాను తండ్రి. నేను శాముడుగా ఉండకూడదు తండ్రి. అయ్యా నేను ఉండాల్సిన స్థానం పాతాళమయ్యా. మీ ప్రేమను భరించలేకపోతున్నాను తండ్రి. ఇంత
ఎంత ప్రేమ ఏంటయ్యా, ఎంత పిచ్చి ప్రేమ ఏంటయ్యా. అన్నీ తెలిసి కూడా ఎలా క్షమిస్తారు తండ్రి. నా ఊహకు అందట్లేదు తండ్రి, నా ఊహకు అందట్లేదు తండ్రి. నన్ను బాగు చేయండి నాన్న, నన్ను సరి చేయండి నాన్న, పరిశుద్ధుడుగా మార్చండి తండ్రి, పవిత్రుడుగా మార్చండి నాన్న. పరిశుద్ధుడంటే మీకు ఇష్టం, పవిత్రుడంటే మీకు ఇష్టం. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, నా బంగారు తండ్రి, నాకు విడుదల వంటి తండ్రి. అయ్యా, నా స్వభావాలు మార్చండి అయ్యా, నా వ్యక్తిత్వాన్ని మార్చండి, లోపం లేని సేవకుడుగా తీర్చిదిద్దండి అయ్యా. గుండె పగిలేలాగా ఒప్పించండి అయ్యా. పశ్చాత్తాపం నన్ను బట్టి కాదయ్యా, మీ సేవకురాలను బట్టి, మీ నాయకత్వాన్ని బట్టి కన్నీరు అయ్యా. గుండెల్లో పోడు చేశానయ్యా, గుండెల్లో పోడు చేసిన మోసగాన్ని ప్రభు అన్యాయిస్తున్నాయ్యా. అయ్యో క్షమించండి తండ్రి. నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నీ లైఫ్లో అన్నిటికంటే దేవుడికి చేసిన పెద్ద కార్యం ఏంటి, అది ఊహించుకో. అన్నిటికంటే పెద్దది తలుచుకుంటే గుండె పగిలిపోవాలి, ఆనంద మహోత్సవం, కన్నీరు వచ్చేయాలి. ప్రపంచానికి నిన్ను చూపించాలనుకుంటున్నారు ఆయన, ప్రపంచ రక్షణ కోసం నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు ఆయన. నువ్వు ప్రణాళికలో ఉన్న వ్యక్తి, గుండెలు పగిలేలాగా ఎలుగెత్తి ఆడవాలి. నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నువ్వు ఊహించావా ఎప్పుడైనా నల్గొండ ప్రియాంక? నువ్వు ఊహించావా మీరు ఇలాంటి స్థితి వస్తాని? నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయువాను భావమిచ్చారుగా. ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెదా. ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెదా. దేవా మీ సాక్షిగా నేనుండుట ఈ పాపికి భాగ్యము. నాలాంటి నరమాతృని చేరుట మీ వంటి పరిశుద్ధుని కేలను. ఆయన కోరుకున్నారు, ఆయన నీ దగ్గరికి వచ్చేసారు, నీలో ఉంటున్నారు. ఆయన మహాదేవుడు, పరిశుద్ధ దేవుడు. గుండె పగిలేలాగా నాలాంటి దాని దగ్గరికి ఎలా వచ్చారు ఆయన? నాలాంటి ఎలా కోరుకున్నారు? మర్చిపోయారా నా పాపాలు? మీరు నన్ను కోరుకోవడం ఏంటా? ఊహకు అందట్లేదు, నాకు అందట్లేదు ఇప్పటికీ. ఇది కళ, నిజమా అబద్ధమా, నిజమా, ఏం అర్థం కావట్లేదు ప్రభు.
ఎంతో మంది భక్తి పనులు ఉన్నారు కదయ్యా, నీతి మంతులు ఉన్నారు కదండి. నీతి లేని కుక్కని నన్ను ఎలా పిలుచుకున్నారు తండ్రి? నేను అడగలేదు కదా ప్రభు, మిమ్మల్ని నేను ఆశించలేదు కదయ్యా. ఇదేంటయ్యా ఈ ప్రేమ నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నానయ్యా. అలాంటి మిమ్మల్ని మోసం చేసింది నన్ను ప్రపంచానికి చూపించాలనుకున్న నాకు బదులుగా మరణించిన మీకా విరోధంగా నేను జీవించింది. కనురెప్పైనా లేకుండా కాచిన మీకా నేను మోసం చేసింది. అయ్యా, ఒకటి నన్ను చంపేయండి, లేదా నాలో పాపాన్ని చంపేయండి. ఒకటి నన్ను చంపేయండి, లేదా నన్ను బాగు చేయండి. ఈ బ్రతుకొద్దయ్యా, ఈ పాపం బ్రతుకొద్దయ్యా, ఈ అసహ్యమైన బ్రతుకొద్దు. మీ గుండెల్లో పొడిచి పొడిచి నాకు ఆకాశం వచ్చింది కానీ మీకు ఆయాసం రాదు. ఇదే పిచ్చి ప్రేమయ్యా. పొడిచిన నాకు ఆయాసం వస్తుంది, గుండెల్లో పొడిచి 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 కానీ మీరు ఇంకా పొడిపించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు నా కుమారుడు పొడుస్తున్నారు? ఒక్క మాట కూడా అడగరేండి. ఇదేంటి అధికారం ఉండి కూడా నరకానికి పంపించారు. ఎవరు మిమ్మల్ని అడగరు తండ్రి, మీరే సార్వభౌమాధికారి కదా. తోసేయచ్చుగా తండ్రి బాధలు. అధికారాలు ఉండి ఎందుకు భరిస్తున్నారో అర్థం కాదండి. ప్రతిరోజు నా వల్ల మీకు బాధేనయ్యా. ప్రతిరోజు గుండెల్లో పొడవకుండా రాత్రి పడుకోనయ్యా. నేను అమ్మయ్యా, ఈరోజు నా దేవుడి గుండెల్లో పొడిచాను అని ప్రశాంతంగా పడుకునే దరిద్రపు జీవితం అయ్యా, నాది శాడిస్ట్ జీవితం అయ్యా. అయ్యా, పెద్ద సైకో తండ్రి. ఎవరిని నేను బాధ పెట్టేది నా తండ్రి, నాకు ఎవరిని నేను గాయం చేసేది నా దేవుడు, ఎవరిని నేను మోసం చేసేది నా స్నేహితుడు. నాకేమర్థం కావట్లేదు నన్ను బాగు చేయను. సంవత్సరం దాడిపోలేదండి. మారాలి రాస్తుంది తండ్రి, మంచిగా మారాలి. లోపం లేని వ్యక్తిగా ఉండాలి. పాపం చేసింది చాలు ప్రభా, ఏడిపించింది చాలు, మోసం చేసింది చాలు, మిమ్మల్ని దుఃఖపెట్టింది చాలు, మీ నామాన్ని దోషణ పనిచేసింది చాలు. నాకు చాలు ఈ పాపం స్థితి, ఈ జీవితం. ప్రభా, మీకోసం ఏం బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, మీ రాజ్యం కట్టాలి. 45 ఏళ్ళు అయిపోయింది. విలువైన సమయం యవనమంతా లోకానికి పాపానికి వాడేసాడు. మిగిలిన జీవితం ఎంతకాలం బ్రతుకుతానో తెలియదండి. కొద్ది కాలం పరిశుద్ధంగా జీవిస్తూ, నీతిగా యథార్థంగా జీవిస్తూ అయ్యా, కొద్దిగా ఉండేది 45 ఏళ్ళు ఏడుస్తూనే వచ్చారు తండ్రి.